వైసీపీ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పథకాలు సామాన్యుల వరకు చేరడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ప్రజలకు కష్టంగా మారిందని అన్నారు. పెరిగిన ధరలు, ప్రభుత్వ పాలన వైఫల్యాలతో సంక్రాంతిలో కళ తగ్గిందన్నారు. దీనిపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో చూడాల్సి ఉంటుంది. 3 రోజుల పాటు వైభవంగా గోదావరి జిల్లాలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ప్రజలు. ఇదే క్రమంలో మొదటి రోజు భోగి సందర్భంగా రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మనతో మాట్లాడేందుకు రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళలు, వైసీపీ నాయకులు ఉన్నారు. మేడం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగను? ఈ ఏడాది ఎలా ప్రారంభించారు? ఈ రోజున మరి మన సంక్రాంతి పండుగ పురస్కరించుకుని భోగి పండుగ మరి మార్గాన్ భరతరామ్ గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ తెలుగువారి పండుగ. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో చేసుకునే, మొత్తం కుటుంబ సమేతంగా చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలు కొత్తగా వరి పంట రావడం, కుటుంబ సభ్యులు అందరూ కూడా పిండి వంటలతోని ఆనందాలతోనూ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ధాన్యం అన్నది ఇంటికి వచ్చి, వరికోత అన్నది ఇంటికి వస్తాం వలన అది గొప్ప పండగగా ఇది చేసుకుంటారు. భోగి పండుగ అంతా చాలా ఆనందంగా ఎడ్ల పందాలు, కోడి పందాలు, గుండాట అని ప్రత్యేకంగా చేసుకుంటారు. ఈ ఏడాది ఏమైనా కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా ఉందండి గతంలో పోలిస్తే సంక్రాంతి? ప్రత్యేకంగా ఏమీ లేదండి. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో, చంద్రబాబు నాయుడు పాలనలో ప్రత్యేకత ఏమీ లేదు. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడైతే రైతు భరోసా అని, కొత్త ధాన్యం వచ్చినప్పుడు అమ్మఒడి అని, చేయూత అని, ఏదో ఒక పథకం, ఏదో ఒక పండగ రూపంలో ఏదో ఒక పథకం అనేది ఇంట్లోకి వచ్చేది. ఆడవాళ్ళు కూడా చాలా నగలు అవి కొనుక్కుంటాం కానీ, బట్టలు కొనుక్కుంటాం కానీ చాలా ఆనందదాయకంగా చేసుకునేవారు. ఇప్పుడు ఏది చూసినా రేట్లు చూస్తే చాలా బీభత్సంగా ఉన్నాయి. పంటలు కూడా చేతికొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఎందుకంటే అనుకూలని వర్షాలు, అనుకూలని వాతావరణం ఇలా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడి ప్రజలు ఏదో చేసుకున్నాం అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలని, కట్టుబాట్లని పాటించాలి కాబట్టి పాటిస్తాం. చూస్తున్నాం కదా, పెరిగిన ధరలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి సరిగా నెరవేర్చకపోవడం, ఆర్థిక భారంగా ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారాలను కొనసాగించేటువంటి క్రమంలో అప్పులు చేసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. అమ్మ, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం సెలబ్రేట్, ఇప్పుడు ఏమన్నా చేసుకోవటానికి కూడా చేతిలో డబ్బులు ఉండాలి కదండి. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకోవటానికైనా పిల్ల పాపలను పిలవాలా, పిండి వంటలు వండుకోవాలా, ఎవరిదే డబ్బులు ఉన్నాయండి. అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. దాని మీద చాలా మంది బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా అప్పో చేసుకోవాలని మేము కోరుకుంటాం. సంక్రాంతి పండుగ అనేటప్పటికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడైతే మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాజీ ఎంపీ మార్గాన్ భరతరామ్ గారు మొత్తం మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయమే రండమ్మ ఇలా పండుగ చేసుకుందని ఆలోచనతో పిలిచారు. వచ్చిన దగ్గర నుంచి కూడా తెల్లవారుజాను 5 నుంచి కూడా ఎంత వైభవంగానే మేము పండుగలు చేసుకుంటాం. ఎందుకంటే జగనన్న గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇంకా బహుగా లేడీస్ అనేటప్పటికి కోడలు రావడం, అల్లుళ్ళు రావడం, మనవలు రావడం, మనవరాలు రావడం, అనేకమైన పిండి వంటలు చేసుకుని చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అప్పటి నుంచి కూడా మహిళలు అందరూ చేతులకు కూడా ఖాళీగా ఉన్నాయి. బ్యాంకులు కూడా నీళ్ళు అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే జగనన్న ఉండేటప్పుడు అమ్మఒడి వేసేవారు, రుణమాఫీ వేసేవారు, 18,500 ఇస్తారు, అన్నీ వేసినప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడు. అవన్నీ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఏదో పైకి ఎత్తేస్తారనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కానీ ఆయన వచ్చిన సంవత్సరం, మొదటి సంవత్సరం కూడా పండుగ వెళ్ళిపోయింది. రెండో సంవత్సరం పండుగలోనూ కూడా ఏమీ లేదండి. ఎందుకంటే మేము ఇంకా పండుగ చేసుకోవాలని ఆలోచనతో మేము చుట్టాలి, బంధువులు అందరినీ పిలుచుకొని బాగా చెయ్యాలి, పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనతో ఏదో ఉన్న మట్టుకు మేమంతా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి పండుగ మరి సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిపి ఇంకా బహుగా చేసుకోవాలని, కోడి పందాలని అన్నీ కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రత్యేకత. ప్రతి కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో మంచి పండుగలు జరుగుతాయి, మంచి కోడి పందాలు జరుగుతాయి, మంచి పిండి వంటలు ఉంటాయి, మంచి భోజనాలు దొరుకుతాయి ఆలోచనతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా, అభివృద్ధిగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని ఈ పండుగ ఈ సంక్రాంతి సంబరాల్లో మొత్తంగా చూస్తున్నాం కదా, ఇవాళ జరుగుతున్నటువంటి భోగి పండుగను వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనతో రైతాంగం కావచ్చు, ప్రజలకు కావచ్చు సరిగా పథకాలు అందకపోవడం, ఈ విధంగా పండుగను ఆర్థిక భారంగా ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాల పరంగా వస్తున్నటువంటి ఆచారాలను అప్పులు చేసైనా కొనసాగిస్తున్నాం అంటున్నారు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు. మొత్తంగా అయితే భోగి పండుగను అప్పుల
పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పటికీ కూడా వైభవంగా ప్రారంభిస్తూనే ఉంటుంది రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.